హాయ్ అండి. నేను పొద్దున్నే లెగిసేటప్పుడు రోజు అనుకునే మాట అండి ఏంటంటే ఈరోజు సెలవు ఉంటే బాగుండు, ఇంకో 2 గంటలు 3 గంటలు ఎక్స్ట్రా పడుకుందును అనే రోజులన్నీ గడిచిపోతాయండి. కానీ మా మామని 2 నెలలు బట్టి సెలవు అడిగితే ఈ రోజు అయితే మధ్యాహ్నం దాకా ఉండి మధ్యాహ్నం అయితే వచ్చేది. సర్లే మనస్ఫూర్తిగా పడుకోవచ్చు, పడుకొని లేచి ఎప్పుడో తినాలన్నప్పుడు తినేసి మళ్ళీ డ్యూటీకి అయితే మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. కానీ నేను లేచినా లేకపోయినా నా అల్లారం మాత్రం రోజు టైంకే లేపేసిందండి. సర్లే అని చెప్పి శుక్రవారం అని చెప్పి పూజ చేసుకుందాం అనుకున్నాను. అలాగే ఫ్లాట్లో వారానికైతే ఒకరు కడగాలి. ఇవాళ నేను ఖాళీగా ఉన్నానని చెప్పి అయితే నేను వంటగది మొత్తం అయితే కానీ క్లీన్ చేసుకున్నానండి. ఇంకా మళ్ళీ 4 రోజుల దాకా నాకైతే డ్యూటీ ఉండదు. సరే అని చెప్పి ఇంకా శుక్రవారం అని చెప్పి నేను పూజ చేసుకున్నానండి. శుభ్రంగా రూమ్ అంతా క్లీన్ చేసుకొని నేనైతే పూజ కూడా చేసుకున్నాను. అవన్నీ అయ్యేటప్పటికి టైం అయితే 11:30. ఇంకా టిఫిన్ కూడా అవ్వలేదు. మా మామ అయితే పక్క నుండి ఫోన్లు చేస్తుంది వచ్చామని. టిఫిన్ కూడా ఇంకా చేయలేదు. ఇంకా భోజనం ఇంకెప్పుడు చేయాలి, టిఫిన్ ఎప్పుడు చేయాలి, మా మామ దగ్గరికి ఇంకెప్పుడు వెళ్ళాలి. ఇలా ఉందండి పరిస్థితి.